అందరికీ నమస్కారం. నా పేరు ప్రకాష్ రాథోడ్, ఎల్ఎస్పీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నా. ఈరోజు ఏదైతే నిన్న సిర్గాపూర్ మండలం సిర్గాపూర్ గ్రామం పరిధిలోని సిర్గాపూర్ తండాకు సంబంధించినటువంటి సీను చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. నిజంగా సీను ఒక మంచి మనిషి, అందరితో కూడా చిరునవ్వుతో నవ్వే వ్యక్తి. అందరినీ కూడా ఎవరు వచ్చినా వాళ్ళందరినీ కూడా రిసీవ్ చేసుకొని వాళ్ళందరితో కూడా మంచి మాట్లాడే వ్యక్తి, తాండాలో కలిసిమెలిసి ఉండే వ్యక్తి, అందరి కూడా కలుపుకొని పోయే వ్యక్తి. చిన్న ఏజ్లోనే చిన్న వయసులోనే అందరితోని మంచిగా కలిసిమెలిసిగా ఉండి అందరితోని మాట్లాడి మంచి తాండాలో మంచి పేరు చేసుకున్నటువంటి, చిన్న ఏజ్లోనే మంచి పేరు చేసుకున్నటువంటి సీను నిన్న హత్యకు గురి కావడం చాలా బాధాకరమైన విషయం. నిజంగా ఆయన కుటుంబానికి ఆయన ఆత్మకు శాంతి కూడాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. నిజంగా ఏదైతే నిన్న జరిగినటువంటి గొడవ ఎవరైతే హత్య చేసిర్రో వాళ్ళ మీద ఖచ్చితంగా మర్డర్ కేసుతో పాటు వాళ్ళ మీద నిజంగా నాన్ బెయిలబుల్ కేసు, వాళ్ళని బెయిల్ రాకుండా కేసు ఛేదించి పోలీసులు ఎవరైతే దీనిలో ఇన్వాల్వ్ ఉన్నారో, ఎవరైతే హత్య చేసిర్రో, వాళ్ళ ఎన్నికల ఎవరైతే ప్రేమ ఉందో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేసి వాళ్ళని కూడా నాన్ బెయిలబుల్ కేసు కింద బుక్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా సీను కుటుంబానికి ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. నిజంగా సీను అనేటోడు ఏ ఒక్క పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, తాండాలో అందరితోని అక్కడ ఉన్నటువంటి ప్రజలతోని కలిసి ఉండేటువంటి వ్యక్తి. కానీ ఇలా కొన్ని మీడియా ఛానల్లో అదేవిధంగా బయట కొంతమంది రాజకీయ నాయకులు చెప్తా ఉన్నారు ఆయన ఒక టీఆర్ఎస్ పార్టీకో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని. నిజంగా సీను మాతో కలిసి ఉన్నటువంటి వ్యక్తి, నిజంగా మా ఉద్యమంలో కలిసినటువంటి వ్యక్తి, అందరితోని కలిసే వ్యక్తి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అన్ని పార్టీలతో కలిసి ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. ఇది రాజకీయ పార్టీలకు సంబంధం లేనటువంటి విషయం. కానీ కావాలని రాజకీయాలకు ఆయన అంటగట్టి ఒక రాజకీయ నాయకుల మీద హత్య చేసిరని చెప్పేసి తెలియస్తా ఉన్నారు. కానీ ఇది తప్పు. సీను అనే వ్యక్తి చాలా మంచి వ్యక్తి, అందరికి సంబంధించిన వ్యక్తి. ఒక పార్టీకి మీద కావాలని బురద చెల్లడం, లేదంటే ఇంకో పార్టీ ఆయనను చంపించిందని చెప్పి చెప్పడం ఆ పార్టీలకు ఈ సంబంధం లేనటువంటి విషయం. ఏదో వాళ్లకు పాత కక్షలు, ఆ తాండలో జరిగినటువంటి చిన్న చిన్న విషయాల మీద ఏదో విషయాలు ఆయన ఎవరైతే హత్య చేసిర్రో వాళ్ళు మనసులో పెట్టుకుని కావాలని సీనును హత్య చేసిరు. కానీ ఇక్కడ రాజకీయ నాయకుల ప్రేమం గాని రాజకీయ నాయకుల హస్తం గాని ఇందులో లేదని చెప్పేసి తెలియస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ సీను కుటుంబానికి మేం చెప్తా ఉన్నాం, సీను కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం జరగాల, ఆదుకోవాలా. కానీ ఇలా రాజకీయాల్లో రంగు పూసి ఈయన రాజకీయంగా హత్య చేసిరు అనేది చాలా తప్పు. అది వాళ్ళ కుటుంబంలోనూ అక్కడ తాండాలో జరిగినటువంటి చిన్న విషయాలను వాళ్ళు మనసులు పెట్టుకుని ఇలా హత్య చేసిరు. ఇలాంటి హత్యలకు పాల్పడుతున్నటువంటి దుండగులను అదేవిధంగా ఎవరైతే హత్య చేసిర్రో వాళ్ళని ఖచ్చితంగా కాటిన కారగల శిక్ష విధించి వాళ్ళని నాన్ బెయిలబుల్ కింద చేసి ఇలాంటి వాళ్ళని మీద ఖచ్చితంగా తాండాలో ఇంకా వేరే దగ్గర జరగకుండా పోలీసులు కూడా అవగాహన కార్యక్రమాలు కల్పించాలా. ఎందుకంటే తాండాలో అందరూ కూడా భయాందోళనకు గురవుతా ఉన్నారు. ఇట్లా ఒకటే తాండాలో జరిగితే ఇంకా రేపు రాబోయే రోజుల్లో తాండాలో స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది, తాండాలో పార్టీ అయ్యే అవకాశం ఉందని భయాందోళనకు గురవుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా డీఎస్పీ గారు మీరు ఒక చర్యలు తీసుకుని ఖచ్చితంగా ఈ తాండాలో అవగాహన కార్యక్రమాలు కల్పించండి. ఎందుకంటే ఈ తల్లిదండ్రులు నిజంగా మా పిల్లలకు రేపు భవిష్యత్తులో రేపు తాండాలో వచ్చి ఉందామంటే కూడా భయంతో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకనే ఇలాంటి మూర్ఖులు ఎవరైతే హత్య చేసిర్రో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇలాంటి మూర్ఖులను ఖచ్చితంగా ఉరికించి రోడ్డు మీద కొట్టే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అరే బిడ్డ మీకు ఏం చేసిండ్రా, వాడు ఒక చిన్న ఏజ్ లో ఇంత మంచి పేరు సంపాదించుకుంటే మీరు ఓర్చుకోలేరా? లేదంటే ఏమైంది మీకు, అసలు ఎందుకు ఇంత హత్య చేయాల్సిన పరిస్థితి వచ్చింది? ఎవరైతే ఉన్నారో పోలీసులకు కూడా చెప్తా ఉన్నాం, అందులో 12 మంది ఉన్నారా 20 మంది ఉన్నారా ఎవరున్నా వాళ్ళని వదిలే పరిస్థితి లేదు. ఒకవేళ మీరు వాళ్ళ పేరును ఛార్జ్షీట్ లో గానీ లేదంటే ఎక్కడన్నా పరిస్థితిలో పేరు తీసేస్తే ఖచ్చితంగా మేము కూడా న్యాయ పోరాటానికి సిద్దమవుతామని చెప్పేసి తెలియస్తా ఉన్నాం. ఇంకా ఎవరైనా ఇట్లనే చేసి ఇంకా ఈయన బెదిరిస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియస్తా ఉన్నాం. ఈరోజు సీను నిజంగా అందరితోని కూడా మంచి కలిసి ఉండేటువంటి వ్యక్తి. తాండాలో మా దగ్గర ఎప్పుడైనా పొద్దున లేకపోతే సాయంత్రం టైంలో పంచాయతీ పెట్టుకుంటారు. కానీ ఎవరు లేని టైంలో మేము పంచాయతీ పెడదామని చెప్పేసి తెలియసి వాళ్ళని పిలిచి 2-3 గంటల టైం సమయంలో ఎవ్వరు కూడా ఇంట్లో లేనటువంటి సమయంలో వాళ్ళని పిలిచి వాళ్ళ తండ్రిని, వాళ్ళ తమ్ముడిని, వాళ్ళ అన్నని, వాళ్ళ కుటుంబ సభ్యులను
పిలిచి వాళ్ళని కూడా కొట్టడం జరిగింది. అదేవిధంగా అదే సమయంలో ఎవరు లేనటువంటి సమయంలో వాళ్ళు వచ్చి ఈయన మీద దాడి చేసి చంపడం జరిగింది. కాబట్టి ఇది రాజకీయ నాయకుల సంబంధం కాదు, రాజకీయంతో ఎలాంటి సంబంధం లేదని తెలియజేస్తా ఉన్నాం. ఈ రాజకీయంగా కావాలని రాజకీయ రంగు పూస్తే ఎవరు కూడా దీన్ని హర్షించారు. ఆ కుటుంబ సభ్యులు అందరూ కూడా అదే చెప్తా ఉన్నారు, మాకు రాజకీయంతో ఎలాంటి సంబంధం లేదు సార్, మేము రాజకీయాలు చేయము, మాకు అవసరం లేదు, మా సీను అందరితో కలిసి ఉంటాడు, ఎవరు వచ్చినా వాళ్ళందరితో స్వాగతిస్తాడు, వాళ్ళతో కలిసి ఉంటాడు. కాబట్టి మాకు రాజకీయంగా ఎలాంటి ఇది లేదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు. వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం.